ఎట్లా ఉంటుంది నానితో వర్క్ చేయటం? నాని చాలా కూల్గా ఉంటాడా, లేకపోతే క్యారెక్టర్ ఏమో ఈ రెవల్యూషన్గా డిఫరెంట్గా ఉంది? ఎప్పుడు చూడండి నానిని చూసాను అవునవును. దాంట్లో. ఆయన కంప్లీట్ నేను సినిమా చేయకముందు దూరం నుంచి చూసినప్పుడు ఒకటి, దగ్గర నుంచి చూసినప్పుడు ఇట్స్ లైక్ అడిక్ట్ అయిపోయాను ఆయనకి. ఈజ్ వెరీ మచ్ ఇంటూ సినిమా. సినిమా అంత ఎందుకు అంత కన్సిస్టెంట్ సక్సెస్ వస్తుందా అని ఆయన చూసిన తర్వాత అర్థం. అంటే హీ ఆల్వేస్ థింక్స్ అబౌట్ ఇక్కడ సీన్ ఈ షార్ట్ చేస్తున్నప్పుడు మామూలుగా జనరల్ యాక్టర్ ఏం చేస్తారు, ఆ షార్ట్ ఏంటి, లైన్ ఏంటి, ఆ డైలాగ్ ఏంటి అవి చూసుకుని అది మనం ప్రొజెక్ట్ చేసేయగలుగుతున్నాలో ఇవి చూస్తుంటారు. వెరస్ నానిగారు, నాకు అర్థమైన నానిగారు ఏంటంటే ఇక్కడ షార్ట్ ముందు నుంచున్న వ్యక్తికి ఇలా వెనక్కి వెళ్ళి ఆయన థియేటర్లో మధ్యలో కూర్చొని చూసేటప్పుడు ఎటువంటి ప్లెజర్ చూస్తారో అది ముందే ఊహించుకుని దాని తగ్గట్టు ఇక్కడ చేస్తుంటారు. సో అంత ప్రాసెస్ చేస్తారు. సో దట్స్ వాట్ ఐ ఫీల్ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం కూడా అనిపించింది. సో కాదు, శైలేష్ ఏమో ఆస్ట్రేలియా బ్యాక్డ్రాప్, ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ చేసి వచ్చాడు. ఆ సినిమా చూస్తేనేమో అరాచకం కింద సంపుటాలు అవన్నీ, మర్డర్ మిస్టరీలు అవన్నీ ఉంది. అంత సాఫ్ట్ నేచర్ ఇద్దరిది కూడా, ఆ శైలేష్ కానీ తర్వాత నాని కానీ చూడటానికి ఎంత సాఫ్ట్గా కనిపిస్తారు. శైలేష్ గారి గురించి చెప్పాలంటే నేను ఐ యూస్ టు టెల్ హిమ్ ఆల్సో, మీరు బ్యాక్ బెంచర్లో కనిపించే టాప్ ర్యాంకర్ సార్ అంటుంటా ఆల్వేస్. శైలేష్ గారి బ్యూటిఫుల్ ఎలిమెంట్ ఏంటంటే ఆయన, మీరు ఇప్పుడు సెట్లో జనరల్గా చాలా హెక్టిక్ ఉంటుంది డైరెక్టర్స్, మీరు ఆయన పలకరిస్తే ఆయన అందరికీ టైం ఇస్తారు, అందరితో మాట్లాడతారు. అంటే మనకు ప్రతి క్లాస్లో ప్రతి చోట ఒకళ్ళు ఉంటారు, ఎప్పుడు చదువుతారో అర్థం కాదు కానీ క్లాస్ ఫస్ట్ వచ్చేస్తారు, ప్రతి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతుంటారు. అలాగా ఈయన అందరికీ టైం ఇస్తారు. అట్ ద సేమ్ టైం బండిల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. శైలేష్ గారు హూ నోస్ ప్రాబ్లమ్ విత్ ఆన్సర్. జనరల్గా కొంతమంది ప్రాబ్లం ఐడెంటిఫై చేయడం చాలా పెద్ద విషయం అనుకుంటారు. ఈయన ప్రాబ్లం ఐడెంటిఫై చేసి, బ్రో ఇది దీనివల్ల జరుగుతుంది, సో ఇది కంట్రోల్ చేసి ఇది అయిపోద్ది. అంటే హీ నోస్, సైంటిస్ట్ కదా, హీ నోస్ క్లియర్గా అనాలిసిస్ చేసి విత్ సొల్యూషన్ చెప్తుంటారు. సో అలాంటి వాళ్ళతో పనిచేయడం చాలా ఈజీ అండి.